ప్రియమైన భక్తులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథ వినగానే మీ జీవితంలో సుఖం, సంపద, ఆనందం వర్షంలా కురుస్తాయి. ఈ కథ హృదయాన్ని తడమబోతోంది, మనసును ఆకర్షిస్తుంది. రండి, శివపార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం. ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చుని అన్నాడు, దేవి, ఈ 3 విషయాలను ఎవరూ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకూడదు. ఈ 3 రహస్యాలను దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు. వాళ్ల జీవితం సుఖమయమవుతుంది. పార్వతీదేవి ఆసక్తిగా, కళ్లలో కుతూహలంతో అడిగింది, స్వామీ, అవి ఏమిటి? ఆ 3 విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుఃఖంలో మునగడు కదా? శివుడు చిరునవ్వుతో చెప్పాడు, దేవి, నేను ఈరోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్లి ఈ 3 రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను. ఓ భక్తులారా, ఈ కథను జాగ్రత్తగా, హృదయంతో వినండి. మీరు ఈ కథ వింటున్నట్లయితే మొత్తం వినండి, అర్ధంతరంగా వదిలేసి వెళ్లకండి. ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్నవాళ్లకు మనస్కు కోరిన ఫలం లభిస్తుంది. మీరు శివభక్తులైతే భోళాశంకరుడి ఆజ్ఞను అగౌరవం చేయకండి. శివుడు సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు. ఇక కథ మొదలు. పురాతన కాలంలో తెలంగాణలోని ఒక అందమైన ఊరిలో సుందర్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట్లో ఏ లోటు లేదు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా, సంపదతో నిండి ఉండేది. సుందర్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందేది. అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది. ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది. సుందర్ ప్రతి నెలా తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు, రంగురంగుల చీరలు తెచ్చేవాడు. సుమతి ఆ బహుమతులు చూసి గుండెలు పొంగపోయేది. వాళ్ల ఇల్లు ఎప్పుడు నవ్వులతో, సంతోషంతో నిండి ఉండేది. సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు గుండెలాంటిది, ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు. ఆ సన్యాసి చూడ్డానికి సాధారణంగా ఉన్నా అతని కళ్లలో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది. సుందర్, సుమతి ఇద్దరూ ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్లు. అతని సేవలో ఏ లోటు రానియకుండా చూసేవాళ్లు. ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టు కిందే ఉంటున్నాడు. సుందర్ ప్రతిరోజూ అతనికి ఇంట్లో వండిన రుచికరమైన భోజనం పంపేవాడు. సన్యాసి కూడా వాళ్ల పట్ల ఎంతో ప్రేమ చూపేవాడు. నిజానికి ఆ సన్యాసి శివుడే. అతనికి ఏ లోటు లేదు. కాని సుందర్, సుమతి సేవలో ఆనందించేవాడు. కాని సుమతి స్వభావం కొంచెం భోళాగా ఉండేది. ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయటవాళ్లతో చెప్పేది. ఆమెకు ఏది దాచడం రాదు. ఆమె మనసు అంత స్వచ్ఛమైనది. ఒకరోజు సుమతి తన భర్తతో అంది, స్వామీ, మీ వ్యాపారం ఎలా నడుస్తోంది?